యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో హీట్ పెరిగిందని చెప్పాలి. అధికార తమిళగ వెట్రి కజగం, ప్రతిపక్ష డిఎంకే మధ్య మాటల యుద్ధం ఇప్పుడు అసెంబ్లీ వేదికకు చేరింది. మరిక మీ నాన్న ఎక్కడ అంటూ ముఖ్యమంత్రి విజయ్ చేసినటువంటి ఒకే ఒక్క వ్యాఖ్య తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఈ వ్యాఖ్యల తర్వాత డిఎంకే శ్రేణుల్లో కొత్త కదలిక మొదలైనట్లు కనిపిస్తోంది. డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మళ్ళీ అసెంబ్లీలోకి అడుగు పెడతారా అన్నటువంటి ప్రశ్న ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే కూటమిని నడిపించినటువంటి స్టాలిన్ మరి కొలత్తూరు నియోజకవర్గంలో అనూహ్య పరాజయం అయితే ఎదుర్కొన్నారు. దీంతో ఆయన ప్రస్తుతం చట్టసభకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే విపక్ష నేత తండ్రి సభలో లేరంటూ సీఎం విజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. మరి సీఎం విజయ్ వ్యాఖ్యలకు కౌంటర్గా డిఎంకే సీనియర్ నేత మరి కేఎన్ నెహ్రూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. విజయ్ చేసినటువంటి వ్యాఖ్యలతో మా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. మా నాయకుడు స్టాలిన్ త్వరలోనే అసెంబ్లీకి తిరిగి వస్తారు. ఆయన మళ్ళీ సభలో అడుగుపెట్టి బాధ్యతలు చేపడతారు అంటూ నెహ్రూ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న డిఎంకే క్యాడర్ ఈ వ్యాఖ్యల తర్వాత స్టాలిన్ రీ ఎంట్రీ కోసం పడుతుందని చెప్పేసి అయితే ఆయన తెలియజేశారు. మరోవైపు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని చెప్పేసి కూడా మరి వీసీకే అధినేత తోల్ తిరుమా వలవన్ అయితే అభ్యంతరం వ్యక్తం చేశారు. ஒரு ஊர்ல ஒரு பெரியவர் வெயில் ரொம்ப ஜாஸ்தியா இருக்குன்னு சொல்லிட்டு கண்ணுக்கு மேல கை வச்சுக்கிட்டு இப்படி சுத்தி முத்தி தேடிக்கிட்டு இருந்தாராம். அப்ப கூட இருந்த ஒரு சின்ன பையன் என்ன தேடுறீங்க அப்படின்னு கேட்டானா. அதுக்கு அந்த பெரியவர் சொன்னாரா, அது ஒண்ணு இல்ல தம்பி, உங்க அப்பா இங்கதான் இருப்பாருன்னு சொன்னாங்க, அதான் தேடிக்கிட்டு இருக்கேன், எங்க உங்க அப்பாவையா காணோம். இல்லங்க, எங்களுக்கும் நக்கலா நையாண்டியா சம்பந்தம் இல்லாத குட்டி கதை இதெல்லாம் எங்களுக்கும் பேச தெரியும். ஒரு ஊர்ல ஒரு பெரியவர் வெயில் ரொம்ப ஜாஸ்தியா இருக்குன்னு சொல்லிட்டு கண்ணுக்கு மேல கை வச்சுக்கிட்டு இப்படி சுத்தி முத்தி தேடிக்கிட்டு இருந்தாராம். அப்ப கூட இருந்த ஒரு சின்ன பையன் என்ன தேடுறீங்க அப்படின்னு கேட்டானா. அதுக்கு அந்த பெரியவர் சொன்னாரா, அது ஒண்ணு இல்ல தம்பி, உங்க அப்பா இங்கதான் இருப்பாருன்னு சொன்னாங்க, அதான் தேடிக்கிட்டு இருக்கேன், எங்க உங்க அப்பாவையா காணோம். இல்லங்க, எங்களுக்கும் நக்கலா நையாண்டியா சம்பந்தம் இல்லாத குட்டி கதை இதெல்லாம் எங்களுக்கும் பேச தெரியும். సభ గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉందని చెప్పేసి కూడా ఆయన ఈ రకంగా మాట్లాడారు. అటు ఉదయనిధి స్టాలిన్ కూడా సోషల్ మీడియా వేదికగా విజయ్ పైన పరోక్ష విమర్శలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. ప్రస్తుతం తమిళనాడులో 6 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. విజయ్ రాజీనామా చేసినటువంటి తిరుచి ఈస్ట్ స్థానంతో పాటు మరి ఇక టీవీకేలో చేరినటువంటి 5గురు మాజీ ఇక ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేల స్థానాలకైతే ఉప ఎన్నికలు అనివార్యంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో డిఎంకే క్యాడర్ ఒత్తిడితో స్టాలిన్ స్వయంగా ఉప ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలపైన చర్చ జరుగుతోంది. విజయ్ వేసిన ఒక్క రాజకీయ పంచ్ స్టాలిన్ రీఎంట్రీకి కారణమవుతుందా? తమిళనాడు అసెంబ్లీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్న.